కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కు సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. ఎన్నికల్లో భాగంగా ఇప్పటివరకు 2,10,000 ఓట్లు లెక్కింపు సాగగా వీటిలో చెల్లుబాటైన ఓట్ల సంఖ్య 1,89,000గా ఉండగా చెల్లుబాటు కానివి 21,000 ఓట్లుగా తేల్చారు అధికారులు. 40,000 ఓట్లకు గాను ప్రాథమిక లెక్కింపు విభజన జరగాల్సి ఉంది. ఇక ఉదయం 10 గంటల నుంచి తొలి ప్రాధాన్యత ఓట్ల కౌంటింగ్ షురువైంది. కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఇప్పటి వరకు 2,10,000 ఓట్ల లెక్కింపు సాగగా వీటిలో చెల్లుబాటైన ఓట్ల సంఖ్య 1,89,000గా ఉంది. ఇక చెల్లుబాటు కానివి 21,000 ఓట్లుగా తేల్చారు అధికారులు. 40,000 ఓట్లకు గాను ప్రాథమిక లెక్కింపు విభజన ఇంకా జరగాల్సి ఉంది. అయితే ఉదయం 10 గంటల నుంచి తొలి ప్రాధాన్యత ఓట్ల కౌంటింగ్ మొదలైంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, ఓట్ల కౌంటింగ్ ఎప్పటి వరకు కొనసాగే అవకాశం ఉందనుకోవాలి? అసలు అప్డేట్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే ఇటు ఓట్ల లెక్కింపు ప్రక్రియ అయితే మొదలైందని చెప్పుకోవచ్చు. నిన్న ఉదయం నుంచి ప్రారంభమైనటువంటి ఎమ్మెల్సీ కౌంటింగ్ సంబంధించి ఇప్పటి వరకు కూడా నిన్న ఉదయం 8 గంటలకు ప్రారంభమైనటువంటి ఎమ్మెల్సీ కౌంటింగ్ ఇప్పటి వరకు కూడా మొత్తం అంటే వ్యాలిడ్ ఇన్వాలిడ్ ఓట్లను వేరు చేసేటువంటి ప్రక్రియ అయితే ఇప్పటి వరకు కొనసాగిందని చెప్పుకోవచ్చు. అయితే కొద్దిసేపటి క్రితమే ఇటు వ్యాలిడ్ ఇన్వాలిడ్ ప్రక్రియ ఈరోజు ఉదయం 8 గంటల నుంచి వేగవంతం చేయడంతో అయితే ఇటు వ్యాలిడ్ ఇన్వాలిడ్ ప్రక్రియ అయితే పూర్తి అయింది. ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే ఇటు మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియ అయితే మొదలైందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా అభ్యర్థులు దాదాపుగా 52 మంది అభ్యర్థులు ఇటు పోటీ చేస్తున్నటువంటి నేపథ్యం లోపల అయితే ఇప్పుడు లెక్కింపు ప్రక్రియ కొద్దిసేపటి క్రితమే మొదలైందని చెప్పుకోవచ్చు. అయితే మొదటి ప్రాధాన్యతను ఓట్ల లెక్కింపు చేసేటువంటి క్రమం లోపల ఇప్పటికే ఇటు అభ్యర్థుల యొక్కకు వారికి వచ్చినటువంటి మొదటి ప్రాధాన్యతకు సంబంధించినటువంటిది వారి డబ్బా లోపల వేస్తారు. అంటే ఒక్కొక్కరి పేరు మీద ఒక్కొక్క డబ్బా కేటాయించడం జరిగింది. అక్కడ ఎవరికి ఏ విధంగా ఓటు పడుతుంది, ఆ మొదటి ప్రాధాన్యత ఓటు వచ్చినటువంటి క్రమం లోపల వారికి ఆ డబ్బా లోపల వేసి ఆ ప్రాధాన్యత ఓటును లెక్కించేటువంటి ప్రక్రియ అయితే మొదలవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం అంటే దాదాపుగా ఇటు 2,90,000 వరకు కూడా దాదాపుగా వ్యాలిడ్ ఓట్లు నమోదైనట్టుగా తెలుస్తుంది. ఇంకా అఫీషియల్గా మనకు సమాచారం రాలేదు. దాదాపుగా చెల్లని ఓట్లే ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యం లోపల ఇప్పటి వరకు ఉదయం 2,10,000 ఓట్లను లెక్కిస్తే అందులో 21,000 ఓట్లు చెల్లని ఓట్లు ఉన్నాయి. మరొక ఇటు 90,000 వరకు ఓట్లను కూడా ఇటు వేరు చేసేటువంటి ప్రక్రియ లోపల ఇది దాదాపుగా ఇంకొక 10,000 చెల్లని ఓట్లు ఉంటాయని చెబుతున్నటువంటి నేపథ్యం లోపల చెల్లని ఓట్లే దాదాపుగా 30,000 పైచిలకు ఉండేటువంటి అవకాశం ఉన్నది. ఈ చెల్లని ఓట్లు ఎవరికి నష్టం చేకూరుస్తుంది, ఎవరికి లాభం చేకూర్చుస్తుంది అనేటువంటి చర్చ అయితే మొదలవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఇటు 10 గంటల నుంచి అయితే మొదటి ప్రాధాన్యత ఓటు లెక్కింపు ప్రారంభమవుతుంది అని అనుకున్నా కానీ గంటన్నర లేట్ అయినటువంటి పరిస్థితి కనబడుతుంది. 11:30కు ఇప్పటికే కొద్దిసేపటి క్రితం 5 నిమిషాల క్రితమే మొదటి ప్రాధాన్యత ఓటు లెక్కింపే ప్రక్రియ మొదలైందని చెప్పుకోవచ్చు. 56 మంది అభ్యర్థులు బరిలో ఉన్నటువంటి నేపథ్యం లోపల ఇటు 56 మందికి వచ్చినటువంటి మొదటి ప్రాధాన్యత ఓటును విభజించే ప్రక్రియ మొదలవుతుంది. అంటే క్రమంగా 56 మంది పోటీలో ఉన్నా కానీ ఇటు త్రిముఖ పోరే ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. అంటే దాదాపుగా మనకున్నటువంటి సమాచారం ప్రకారం 56 మంది లోపల ఇటు కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థి నరేందర్ రెడ్డి, అదేవిధంగా బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థి అంజిరెడ్డి, తర్వాత ఇటు బీఎస్పీ పార్టీన పోటీ చేసినటువంటి హరికృష్ణ, వీళ్ళ ముగ్గురు మధ్యలోనే ప్రధానంగా త్రిముఖ పోరు ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఈ ముగ్గురు మధ్యలోనే టఫ్ ఫైట్ అంటే ట్రయాంగిల్ ఫైట్ ఉన్నట్టుగా అయితే మనకు సమాచారం అందుతుంది. అంటే ముగ్గురికి కూడా ఇటు మొదటి ప్రాధాన్యత ఓట్లు సమానంగా పడ్డాయని అయితే చెప్తున్నటువంటి నేపథ్యం లోపల మొదటి ప్రాధాన్య ఓటుతోని ఎవరు కూడా బయటకు వచ్చేటువంటి అంటే విజేతను ప్రకటించేటువంటి అవకాశం లేదు. ఖచ్చితంగా ఇది రెండవ ప్రాధాన్యత ఓటు వరకు కూడా వెళ్ళనున్నటువంటి నేపథ్యం లోపల ఇటు 56 మందిని కింది నుంచి వచ్చినటువంటి ఓట్ల ప్రకారంగా వాళ్ళను దాన్ని ఏదైతే ఓట్ల కొనసాగింపు లోపల వాళ్ళను డిస్మిస్ చేస్తూ వస్తూ ఉంటారు. అంటే కింది నుంచి వచ్చేటువంటి
వచ్చేటువంటి ఓట్లను వాళ్ళు డిస్మిస్ వస్తున్నటువంటి నేపథ్యంలో పైదాకా కూడా అంటే 56 మందికి సంబంధించినటువంటి ఎలిమినేషన్ ప్రక్రియ ఇటు ఒక్కొక్కరిని చేసుకుంటూ వచ్చేసరికి అయితే ఈ దాదాపుగా రేపు రాత్రి వరకు కూడా అంటే రెండవ ప్రాధాన్యతకు వెళ్ళేటువంటి అవకాశమే ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యం లోపల రేపు రాత్రి వరకు కూడా ఇటు కౌంటింగ్ అయితే కొనసాగేటువంటి అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ముఖ్యంగా 56 మంది లోపల ఇటు ఒక్కొక్కరిని ఎలిమినేషన్ చేయాలంటే చాలా సమయం పడుతుంది. ఇప్పుడు మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అవుతున్నటువంటి నేపథ్యం లోపల మొదటి ప్రాధాన్యత ఓట్లు ఎవరు ఎక్కువగా తమకు అనుకూలంగా మలుచుకున్నారు అనేటువంటిది అయితే ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ముగ్గురు నేతల మధ్యలోనే ఇటు మొదటి ప్రాధాన్యత ఓట్ల మధ్య ఎక్కువగా పోటీ ఉన్నట్టుగా అయితే మనకు తెలుస్తుంది. ముగ్గురు నేతలకు మొదటి ప్రాధాన్యత ఓట్ల లోపల ఎందుకంటే పోలైన ఓట్ల లోపల ఇటు దాదాపుగా 50% కంటే ఎక్కువగా వస్తేనే ఇటు విజేతగా ప్రకటిస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు దాదాపుగా ఇప్పుడు గెయిన్ కావాలంటే 50% పైన ఒక ఓటు వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యం లోపల ఎవరు కూడా అన్ని ఓట్లు సంపాదించలేరు. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా రెండవ ప్రాధాన్యత ఓటు కింది నుంచి ఎలిమినేషన్ చేసుకుంటూ ఆ ఓటును రెండవ ప్రాధాన్యత ఓటు ఎవరికి వేశారు అనేటువంటిది అయితే మళ్ళీ లెక్కింపు కొనసాగేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యం లోపల ఖచ్చితంగా రెండవ ప్రాధాన్యత వచ్చేసరికి అయితే రేపు మొదటి ప్రాధాన్యత ఓటే ఇవాళ అర్ధరాత్రి వరకు కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. రెండవ ప్రాధాన్యత ఓటుకు వచ్చేసరికి అయితే రేపటి సాయంత్రం వరకు కూడా విజేత ఎవరు అనేటువంటి తెలిసేటువంటి అవకాశం ఉంది. కొద్దిసేపటి క్రితమే 10 నిమిషాల క్రితమే అయితే మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. చూడాలి మరి కొద్దిసేపు అయితే మొదటి ప్రాధాన్యత ఓట్లు ఎవరికి ఎక్కువగా వస్తున్నాయి అనేటువంటిది అయితే తెలిసేటువంటి అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది మనకు. సర్తాజ్. థ్యాంక్ యూ శ్రీనివాస్.